నమస్కారం వార్తలకు స్వాగతం నేను అక్రమ్ పాషా వార్తల్లోని ముఖ్యాంశాలు నేడు మూడో విడత ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ప్రారంభం 948 కోట్లతో దేశవ్యాప్తంగా 8 లక్షల మంది యువతకు శిక్షణ నేడు రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు విశాల మనస్తత్వంతో చర్చలకు సిద్ధమన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దేశవ్యాప్తంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఆర్మీ డే ఉత్సవాలు గల్వాన్ అమరుల త్యాగాలు వృధా కావన్న ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే కోవిడ్ వల్ల ఏర్పడ్డ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదం చేసే చర్యలను ఈ సంవత్సరం కూడా చేపట్టాలని సూచన ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం 7 మృతి వందలాది మందికి గాయాలు కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఇక వార్తల్లోని వివరాలు రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో 9వ దఫా చర్చలు జరపనుంది రైతు సంఘాల ప్రతినిధులతో విశాల మనస్తత్వంతో చర్చలు జరపడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు చర్చలు సానుకూల ధోరణిలో సాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు రైతుల ఆందోళన నేపథ్యంలో కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు స్టే అమల్లో ఉంటుందని తెలిపింది రైతు సంఘాల సమస్యలు ప్రభుత్వ అభిప్రాయాలు విని సమస్యను పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రకటించారు భారతీయ కిసాన్ సంఘ్ ప్రెసిడెంట్ భూపేందర్ సింగ్ మాన్ షేట్కారీ సంఘటన మహారాష్ట్ర అధ్యక్షుడు అనిల్ ఘన్వత్ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రమోద్ కుమార్ జోషి అగ్రికల్చర్ ఎకానమిస్ట్ అశోక్ గులాటీ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు అయితే భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ మాన్ ఈ కమిటీ నుంచి వైదొలుగుతున్నట్టు గురువారం ప్రకటించారు మూడో విడత ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ఈరోజు ప్రారంభం కానుంది కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే నేతృత్వంలో దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో ప్రారంభించనున్న ఈ పథకంలో కొత్త తరం కోవిడ్ సంబంధిత నైపుణ్యాలు అనే అంశంపై దృష్టి పెట్టనున్నారు ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి రాష్ట్రాలకు చెందిన స్కిల్ డెవలప్మెంట్ మంత్రులు పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారు మూడో విడత ప్రధానమంత్రి కౌశల్ యోజన పథకంలో భాగంగా 948 కోట్లతో 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నారు ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు 200 ఐటీఐలు ప్రభుత్వం గుర్తించిన ఇతర శిక్షణా సంస్థల్లో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు మొదటి రెండో దశ ప్రధానమంత్రి కౌశల్ యోజన పథకాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రస్తుత పరిస్థితులు కోవిడ్ నేపథ్యంలో పర్యావరణానికి సంబంధించిన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు భారతదేశాన్ని ప్రపంచంలోనే స్కిల్ క్యాపిటల్గా మార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సాయంత్రం భారత అంకుర సంస్థల వ్యవస్థాపకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు భారత అంకుర సంస్థల అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు రేపటి నుండి 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ భారత వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది 2016 జనవరి 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ప్రారంభించిన తర్వాత ఇది 5వ వార్షిక సదస్సు 25 దేశాల నుండి 200 మందికి పైగా ఈ సదస్సులో ప్రసంగించనున్నారు సదస్సును కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభిస్తారు దేశవ్యాప్తంగా రేపటి నుండి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 10:30 గంటలకు వర్చువల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దేశవ్యాప్తంగా 2934 సెంటర్లలో వ్యాక్సినేషన్ వేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ముందుగా హెల్త్ వర్కర్లు కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఈ టీకాలు వేయనున్నారు దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని కేంద్రాలకు వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి వర్చువల్లో టీకా తీసుకున్నవారు డాక్టర్లతో మాట్లాడనున్నారు
తెలంగాణలో కూడా వ్యాక్సినేషన్కు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 139 కేంద్రాల్లో టీకా వేయనున్నారు. గాంధీ ఆసుపత్రిలో గత 10 నెలలుగా విశేష సేవలు అందిస్తున్న ఒక సఫాయి కర్మచారికి మొదటి టీకా వేయడంతో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. జంట నగరాల్లో 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాంధీ ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులతో వర్చువల్గా సంభాషిస్తారు. దేశవ్యాప్తంగా ఈరోజు 73వ సైనిక దినోత్సవం జరుగుతోంది. ప్రతి సంవత్సరం జనవరి 15న దేశవ్యాప్తంగా ఆర్మీ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. నిస్వార్థంతో దేశానికి సేవ చేసి భావితరాలకు మార్గదర్శకులుగా నిలిచిన సైనికుల గౌరవార్థం ప్రతి ఏటా ఆర్మీ డేను నిర్వహిస్తారు. అలాంటి వారి సాహసాలను, సేవలను గుర్తు చేసుకుంటూ జాతి వారికి నివాళులర్పిస్తుంది. ఢిల్లీలో జరిగిన ఆర్మీ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే మాట్లాడుతూ గల్వాన్ అమరుల త్యాగాలు వృధా కావని అన్నారు. భారత సైన్యం ఓపికను ఎవరూ పరీక్షించలేనని ఆయన అన్నారు. प्रधानमंत्री तथा माननीय रक्षा मंत्री ने भी इस शुभ अवसर पर अपने शुभकामनाएं और बधाई के संदेश भेजे हैं। सबसे पहले मैं इस शानदार परेड में हिस्सा लेने वाले सभी ऑफिसर्स, जेसीओज और जवानों को एक प्रभावशाली परेड के लिए हार्दिक बधाई देता हूं। पुरस्कार विजेताओं को और यूनिट साइटेशन प्राप्त करने वाले यूनिट्स को भी बहुत मुबारकबाद। शाबाश। राष्ट्र को और सेना को आपकी उपलब्धियों पर अत्यंत गर्व है। आज हम उन शहीदों को याद करते हैं जिन्होंने देश के रक्षा में वीरगति प्राप्त की है। उनकी शहादत समस्त देश और भारतीय सेना के लिए प्रेरणा का स्रोत है। मैं उनके परिवारों को विश्वास दिलाना चाहता हूं कि हम उनके साथ कंधे से कंधा मिलाकर हमेशा खड़े रहेंगे। आज के शुभ अवसर पर मैं भारतीय सेना द्वारा विकसित एक इंडियन आर्मी मोबाइल ऐप को देश के नाम करता हूं। ये ऐप देश के नागरिकों को, खासकर युवा पीढ़ी को भारतीय सेना के बारे में विस्तृत जानकारी देगा। पिछला वर्ष सेना के लिए बेहद चुनौतीपूर्ण रहा। उत्तरी सीमाओं पर चीन के साथ चल रहे तनाव से आप परिचित हैं। देश के सीमाओं पर एक तरफा बदलाव की साजिश को मुंह तोड़ जवाब दिया गया। मैं देश को विश्वास दिलाना चाहूँगा कि गलवान की वीरों की शहादत व्यर्थ नहीं जाएगी। भारतीय सेना देश के संप्रभुता और सुरक्षा पर कोई आंच नहीं आने देगी। हम बातचीत और राजनीतिक प्रयासों से विवादों का समाधान के प्रति प्रतिबद्ध हैं, लेकिन कोई भी हमारे धैर्य की परीक्षा करने की गलती ना करे। కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 14 మంది సభ్యుల హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ఇటీవలే ఆమోదం తెలిపింది. దీంతో ఇవాళ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి కాంట్రాక్ట్ పొందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పనులు ప్రారంభించింది. 64,500 చదరపు మీటర్ల పరిధిలో 971 కోట్లతో కొత్త భవనం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుత భవనం కంటే ఇది 17,000 చదరపు మీటర్లు పెద్దది. ఎలాంటి భూకంపాలకు చెక్కుచెదరని రీతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత భవనాన్ని పోలి ఉండే ఈ కొత్త భవనంలో 2 అంతస్తులుంటాయి. ఎత్తు కూడా ప్రస్తుత భవనం అంతే ఉంటుంది. గుజరాత్కు చెందిన హెచ్సిపి సంస్థ దీన్ని డిజైన్ చేయగా టాటా సంస్థ నిర్మాణం చేపడుతుంది. నిర్మాణంలో 2,000 మంది ప్రత్యక్షంగాను 9,000 మంది పరోక్షంగాను పాల్గొంటారు. 200 మందికి పైగా దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులు ఇందులో పాల్గొంటారు. ఒకేసారి 1,224 మంది ఎంపీలు కలిసి కూర్చోవడానికి అనుగుణంగా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు. 2022 అక్టోబర్ నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించి 7 మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భూకంప కేంద్రాన్ని మజేన్ నగరానికి ఈశాన్యంగా 6 కిలోమీటర్ల దూరంలో భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు తెలిపింది. 7 సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మజేనే నగరంలో 4 మరణించగా 637 మంది గాయపడ్డారు. అలాగే పొరుగున ఉన్న మామూజు ప్రావిన్స్లోనూ 3 మరణించగా చాలా మంది గాయాల పాలయ్యారు. కనీసం 60 ఇళ్లకు నష్టం వాటిల్లిందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భూకంపం బలంగానే ఉందని, అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. వెస్ట్ సులవేసి గవర్నర్ కార్యాలయంతో పాటు పలుచోట్ల భవనాలు నేలమట్టమయ్యాయి. ఇటీవల 62 మంది ప్రయాణికులతో ఇండోనేషియాలో సముద్రంలో కూలిపోయిన బోయింగ్ విమానం శకలాలు మృతుల కోసం గాలింపు కొనసాగుతోంది. గాలింపు చర్యల కోసం 4001 మంది సహాయక సిబ్బంది, 13 హెలికాప్టర్లు, 55 ఓడలు, 18 రాఫ్ట్ బోట్లను రంగంలోకి దించిన నేవీ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 141 మానవ అవశేషాలతో కూడిన బ్యాగులను పోలీసులు ఐడెంటిఫికేషన్ ఎక్స్పర్ట్స్కు పంపించారు. ఇప్పటికే బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాయిస్ రికార్డర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇండోనేషియాలోని శ్రీవిజయ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ విమానం ఈ నెల 9న జకర్తా నుండి పోంటియానాకు వెళ్తుండగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయి అదృశ్యమై జావా సముద్రంలో కూలిపోయింది. ప్రభుత్వ పరిశోధనా సంస్థ CISR, IGIB, స్పైస్ హెల్త్ సంయుక్తంగా ఢిల్లీ విమానాశ్రయంలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేశాయి. నీతి ఆయోగ్ సభ్యుడు VK పాల్ దీన్ని ప్రారంభించారు. సరైన సమయంలో జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి తెచ్చారని ఆయన అన్నారు. యూకేలో బయటపడినటువంటి కొత్త రకం వైరస్లను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ప్రస్తుతం యూకే ఇతర దేశాల నుండి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు RT-PCR టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతున్నారు. దాని ఫలితాలు వచ్చేంత వరకు వారం రోజుల సమయం పడుతుంది. కొత్తగా ఏర్పాటు చేసిన ల్యాబ్ వల్ల 48 గంటల్లోగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఫలితాలను ప్రభుత్వానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్త స్ట్రెయిన్ను వీలైనంత త్వరగా కనిపెడితే తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని CSIR IGIB డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ అన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పాలన చేపట్టిన 100 రోజుల్లోగా 100 మిలియన్ల టీకాలు వేయడమే లక్ష్యంగా అమెరికన్ రెస్క్యూ ప్లాన్ పేరిట కీలక ప్రతిపాదన చేశారు. కరోనా వైరస్ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం $1.9 ట్రిలియన్ ఆర్థిక ప్రణాళిక ప్రకటించారు. వ్యాక్సినేషన్ వేగవంతం సహా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. మరోవైపు ట్రంప్పై పెట్టిన అభిశంసన తీర్మానంపై ఈ నెల 20న సెనెట్లో చర్చ జరగనుంది. అదే రోజు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం చేయనున్నారు. కరోనా వైరస్ మహమ్మారితో పాటు దానివల్ల ఎదురైన ఆర్థిక పర్యవసానాలను ఎదుర్కోవడంలో భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ క్రిస్టాలినా జార్జివా ప్రశంసించారు. అంతేకాకుండా వేగంగా చోటు చేసుకుంటున్న ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదం చేసే చర్యలను ఈ సంవత్సరం కూడా చేపట్టాలని సూచించారు. కరోనా కష్టకాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఈ సంవత్సరం భారత్లో ప్రతికూల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అప్డేట్ ఆవిష్కరణలో ప్రముఖంగా ఇదే విషయాన్ని వెల్లడించబోతున్నట్లు ఆమె తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ అప్డేట్ను జనవరి 26న విడుదల చేస్తున్నామని, దీన్ని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా గమనించాలని అన్ని దేశాలకు అంతర్జాతీయ ద్రవ్యనిధి పిలుపునిచ్చింది. అత్యంత రద్దీ, అధిక జనసాంద్రత కలిగిన భారత్లో సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్ కొనసాగిన తీరును IMF చీఫ్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ సమయంలో భారత్ విధించిన ఆంక్షలు, విధాన నిర్ణయాలు బాగా పనిచేసినట్లు అభిప్రాయపడ్డారు. అయితే ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు నడిపించడం కోసం 2021 ఏడాదిని భారత్ మరింత వినియోగించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి సంస్కరణలతో మరింత ముందుకెళ్లాలని IMF చీఫ్ భారత్కు సూచించారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నేడు 3వ విడత ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ప్రారంభం. 948 కోట్లతో దేశవ్యాప్తంగా 8 లక్షల మంది యువతకు శిక్షణ.
నేడు రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు. విశాల మనస్తత్వంతో చర్చలకు సిద్ధమన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. దేశవ్యాప్తంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఆర్మీ డే ఉత్సవాలు. గల్వాన్ అమరుల త్యాగాలు వృధా కావన్న ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే. కోవిడ్ వల్ల ఏర్పడ్డ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు. ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదం చేసే చర్యలను ఈ సంవత్సరం కూడా చేపట్టాలని సూచన. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం. 7 మృతి, వందలాది మందికి గాయాలు.